దశాబ్దాల చరిత్రను తనలో ఇముడ్చుకున్న గుత్తికోట నిలువెత్తు పౌరుషానికి ప్రతీక అని గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్, గుత్తికోట పర్యాటక శాఖ గైడ్, చరిత్ర అధ్యాపకుడు రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గుత్తికోటను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుత్తికోటకు సంబంధించిన అనేక విశేషాలను వారు వెన్నెల న్యూస్ టీవీకి తెలిపారు. ఈ సందర్భంగా గుత్తికోటను సందర్శించిన వేళ వారితో వెన్నెల న్యూస్ టీవీ ఫేస్ టు ఫేస్. విజయనగర సామ్రాజ్య రాజుల వీరత్వానికి వాళ్ళు పటిష్టపరిచినటువంటి ఒక చారిత్రక సంపదకు సంకేతంగా ఈరోజు గుత్తి కోట నిలిచింది. అనంతపురం జిల్లా గుత్తి కోట అనగానే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీలైతే జాతీయ స్థాయిలో కూడా చాలా వరకు ఇలాంటి కోట చాలా అరుదనే చెప్పొచ్చు. ఇలాంటి గుత్తి కోటను కాపాడుకోవాల్సినటువంటి అవసరం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఇవన్నిటిని కూడా ఇక్కడ గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు విజయ్ భాస్కర్ గారు, అట్లాగే వాళ్ళ మిత్ర బృందం అంతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఈ గుత్తి కోట చారిత్రక విశేషాలు తెలియజేయడానికి మనకు ఇక్కడ హిస్టరీ లెక్చరర్ రమేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అలాగే మిగతా మిత్ర బృందం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రమేష్ గారు మీరు చెప్పండి, ఒక చారిత్రకమైనటువంటి కోటను మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఇక్కడ ఈ గుత్తి కోట అంటే చాలా మంది మీరు స్థానికులు కాబట్టి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం ముఖ్యంగా వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ చారిత్రకమైనటువంటి ఈ కోటకు సంబంధించి విశేషాలంటే ఈ కోట ఎప్పుడు ఏర్పడి ఉండొచ్చు, తర్వాత ఎవరెవరు పరిపాలించారు, ఆ విశేషాలన్నీ చెప్పండి. సార్, నా పేరు రమేష్ సార్. నేను ఇక్కడ పర్యాటక శాఖ గైడ్గా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా సబ్జెక్ట్ కూడా హిస్టరీనే, ఎంఏ బీఈడి. సో ఇక్కడ మనం గుత్తి అనగానే ఇక్కడ మనకు గుర్తొచ్చేది ఒక 3 కొండల కలయికను మనం గుత్తిగా మనము దాన్ని విస్తరిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుత్తి పురాతన నామం వచ్చేసి గౌతమపురి. ఇక్కడ గౌతమ మహర్షి కొంతకాలం తపస్సు చేసినందువల్ల ఈ ఊరికి గౌతమపురి అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్లో గౌరీగుట్ట అనే ప్రాంతం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గౌరీగుట్ట ప్రాంతంలో ఈయన క్రీస్తు పూర్వం ఈ యొక్క గౌతమ మహర్షి తపస్సు చేసినందువల్ల ఈ ఊరికి గౌతమపురి అని పేరు వచ్చింది సార్. అదేవిధంగా గుత్తి అనగానే 101 బావులు, 28 బురుజులు, 14 ముఖద్వారాలు సార్. మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే రాగానే నగరేశ్వర ఆలయం కనిపిస్తుంది. నగరము ప్లస్ ఈశ్వరుడు, నగరేశ్వరుడు అనమాట. సో అక్కడ మనకు కనిపిస్తున్న ఫస్ట్ గేట్, రిమైనింగ్ 13 గేట్స్ పైన ఉంటాయి సార్. దీన్ని మనము ఈ యొక్క గుత్తికోటను 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్కి 600 AD
ADలో వాళ్ళు రావడం జరిగింది. గుత్తికోటకు 700 ADలో గుత్తికోటను వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట. అదేవిధంగా మనము ఈ యొక్క గుత్తికోటలో ఎన్నో చీకటి గది, అదేవిధంగా ఈ యొక్క ధాన్యాగారాలు, ఆ పురాతన బావులు, అదేవిధంగా మురారిరావు సీట్, ఆ 101 బావులు, అదేవిధంగా యూరోపియన్ సిమెంట్రీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యూరోపియన్ సిమెంట్రీస్ లో మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క సర్ థామస్ మన్రో అనేటువంటి దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ గారు 1826వ సంవత్సరంలో ఆయన యొక్క సమాధులు. అదేవిధంగా ఈ యూరోపియన్స్ అంటే పోర్చుగీస్ వాళ్ళు, గ్రీసు, డచ్ వాళ్ళని కలిపి మనం యూరోపియన్స్ అంటున్నాము. అదేవిధంగా ఇక్కడ రకరకాల ఉన్నటువంటి ఈ యొక్క బరియల్స్ లో ఈ యూరోపియన్ సిమెంట్రీస్ లో మనం చూడొచ్చు. అదేవిధంగా మనం పైనకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుత్తికోట హైట్ వచ్చేసి 680 మీటర్ల సముద్ర మట్టానికి ఉంటుంది. పైన మనం హైయెస్ట్ బుర్జు నుంచి చూస్తే ఇక్కడ నుంచి అనంతపూర్ కావచ్చు, అనంతపూర్ నుంచి తాడపత్రి, తాడపత్రి నుంచి గుత్తి, ఈ 3 కూడా ట్రయాంగిల్స్ లో ఉంటాయన్నమాట. అంటే ఈ గుత్తికోటను మనం శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా ఎందుకు మనం విశదీకరిస్తున్నామంటే ఈ యొక్క 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క శత్రువులు కూడా మనం గుర్తించి మన కోటలో ఉన్నటువంటి సైనికులు మనం కూడా అలర్ట్ గా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఆ రోజుతోనే వాళ్ళు ప్రణాళికతో ఈ గుత్తికోట నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గుత్తిని కోటను పరిపాలించినటువంటి రాజుల్లో బాదామి చాళుక్యులు, శాతవాహనులు, మౌర్యులు, అదేవిధంగా రెడ్డి రాజులు, రాష్ట్రకూటులు, పాలేగాళ్ళు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ దగ్గర సహాయ మంత్రిగా పనిచేసినటువంటి ఈ మురారిరావు గోర్పాడే, ఇలా విజయనగర సామ్రాజ్యంలో చూసుకుంటే అచ్యుతదేవరాయలు, అలియరామరాయలు, రెండో వెంకటపతి రాయలు, ఇలా వీళ్ళందరూ కూడా పరిపాలించడం జరిగింది. లాస్ట్ 18-17వ శతాబ్దంకి వచ్చేపాటికి మనకి ఆంగ్లేయులు రావడం జరిగింది అనమాట. ఈ ఆంగ్లేయుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది క్రీస్తు శకం 1600 సంవత్సరంలో దీన్ని స్థాపించబడి ఉంది. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినటువంటి ముఖ్యుల్లో కొందరు ఉన్నారు. వాళ్ళలో సర్ థామస్ మన్రో, అదేవిధంగా సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఈ ముగ్గురు కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆ వ్యక్తుల్లో ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ ని ఎన్నుకున్నారు. అంటే మన్రో గారు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ గా, అదేవిధంగా సిపి బ్రౌన్ వచ్చేసి తెలుగు భాష కొరకు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా కాటన్ గారు మన ధవళేశ్వరం బ్రిడ్జ్ బిల్డ్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క కాటన్ గారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ ని వెన్నుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఈ 7వ శతాబ్దంలోనే దాదాపు ఇక్కడ సంస్కృతము, కన్నడ శాసనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటి గురించి చెప్పండి సార్. ఈ యొక్క కన్నడ, అదేవిధంగా ఈ యొక్క శాసనాలు వచ్చేసి దేవగిరి లిపి, ఇవన్నీ కూడా మనం పైన చీకటి గది ఉంది. ఆ చీకటి గది దగ్గర పైన ఒక చిన్న కొండ హిల్ స్టేషన్ ఉంటుందన్నమాట. ఆ హిల్ స్టేషన్ దగ్గర చూస్తే ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ యొక్క చరిత్ర ఆనవాళ్ళు అనేది ఈ రోజు కూడా మన గుత్తికోటలో ఉన్నటువంటి ఎన్నో కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి టంకశాల, అంటే నాణ్యాలను ముద్రించేటువంటి ఈ యొక్క శాల కూడా మన గుత్తికోటలో ఉందని మనకి చరిత్ర చెప్తా ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క జాతీయ రహదారి 44 అంటే ఝాన్సీ టు కన్యాకుమారి 2369 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ యొక్క జాతీయ రహదారి పక్కనే ఈ యొక్క గుత్తికోట ఉండడం అనేది మహా అద్భుతం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ప్రహరీ గోడ, అంటే ఈ యొక్క గుత్తికోట యొక్క ప్రహరీ గోడ 16 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ యొక్క ప్రహరీ గోడ కింద భాగంలో కందకం ఉంటుంది. ఆ కందకంలో ఈ యొక్క వాటర్ వదిలేసి క్రోకడైల్ వదిలేవాళ్ళనమాట. అంటే ఈ యొక్క మొత్తం కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మనము అసలుకి ఎంత హిస్టారికల్ గా చెప్పుకోవచ్చు అంటే చాలా అసలుకి ఇంత వాళ్ళ ఆ రోజుల్లోనే మనకి ఈవెన్ ఈ రోజు ఇంటికి కాంపౌండ్ వాల్ కడుతున్నామంటే మన చరిత్రను బేస్ చేసుకొని మనం కడుతున్నామండి. ఎందుకంటే ఈ రోజు ఆ విధంగా ఈ యొక్క 960 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్న ఈ గుత్తికోటను ఆ ప్రహరీ గోడ ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత పగడ్బందీగా వాళ్ళు నిర్మించారో నేటి తరాలు దాన్ని అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా చరిత్ర ప్రియులు కూడా ఈ యొక్క గుత్తికోట గురించి తెలుసుకొని వాటిలో ఉన్నటువంటి ఎన్నో పరిశోధాత్మకమైనటువంటి చరిత్ర యొక్క కట్టడాలను నేటి తరము, నేటి యువత, నేటి చరిత్ర అధ్యాపకులైతేనేమి, విద్యార్థులైతేనేమి గుత్తికోటను విజిట్ చేసి మీరు వెళ్తే మీ యొక్క చరిత్ర అనేది, గతం అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లా ఇంకో విషయం, ఇక్కడ రాయలసీమలో గుత్తికోట అనేది ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి చారిత్రక ప్రాంతం.
ప్రాంతం. మరి రాయలసీమకు సంబంధించిన పాలెగాళ్ళు కొంతమంది ఇక్కడ ఈ కోటను పరిపాలించినట్లుగా, ఈ కోటపై నుంచి కూడా చుట్టూ శత్రు దుర్భేద్యమైన ఈ కోటల్లో వాళ్ళు ఇక్కడ ఉండి పరిరక్షిస్తున్నట్లుగా కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి గురించి చెప్పండి సార్. ఇక్కడ పాలేగాళ్ళు అనేటువంటిది ఆ రోజుల్లో ఈ యొక్క మొత్తం కూడా అంటే ఈ యొక్క చిల్లర ఉన్నటువంటి ఈ దొంగతనాలు దొంగల్ని ఈ పాలేగాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని ఈ యొక్క గూఢచారి వ్యవస్థలో అంటే వాళ్ళు ముసుగు కప్పుకొని ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క పాలేగాళ్ళు పక్కన ఉన్నటువంటి చెన్నంపల్లి ఫోర్ట్ ఉందండి. ఈ యొక్క జొన్నగిరి అశోకుని శిలాశాసనాల దగ్గర పక్కన వెళ్తే ఈ యొక్క పగిడిరాయి, చెన్నంపల్లి అనేటువంటి ఫోర్టులు ఇవన్నీ కూడా దాదాపు మనకి ఈ యొక్క మన ఉపమండలాలు అనమాట. ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యానికి వెళ్తే ఈ యొక్క గుత్తి అనేది ఒక ఉపమండలంగా బేస్ చేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఫోర్ట్ల అంతా కూడా పాలేగాళ్ళ ఆ రోజుల్లోనే వాళ్ళు ఈ యొక్క గూఢచారి వ్యవస్థ ద్వారా వాళ్ళ యొక్క అడ్మిన్ కనుక్కునే వాళ్ళు అనమాట. ఈ పాలేగాళ్ళ వ్యవస్థ వచ్చిన తర్వాతనే కొంతవరకు ఈ యొక్క గుత్తికోట అనేది సేఫ్ సైడ్ గా వచ్చిందని చెప్పొచ్చండి. అంటే టెక్నికల్ గా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లోనే బాగా ఉపయోగించి మొత్తం అంతా నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. ఇంకా పైన ఎలాంటివి ఉన్నాయి అంటే గుర్రపుశాలలు లాంటివి, తర్వాత ఇంకా ఎలాంటి విశేషాలు సార్? అదే విధంగా మనం ఈ యొక్క రహస్య ద్వారం ఉంది, సీక్రెట్ వే. ఈ యొక్క రహస్య ద్వారం కూడా ఇన్ కేస్ మనకి ఈ యొక్క శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలో సైనికులు వచ్చినప్పటికీ మనం ఇక్కడ ఎస్కేప్ అవడానికి కూడా ఆ రోజుల్లో వాళ్ళ సొరంగ మార్గాలు నిర్మించుకున్నట్లు కూడా మనకి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే విధంగా మనం గుత్తికోట నుంచి కూడా పక్కన ఉన్నటువంటి 18 కిలోమీటర్లో ఉన్నటువంటి పామిడి పెన్నా రివర్ లో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఆ రోజుల్లో కాగడాలు పట్టుకొని కూడా వెళ్లే వాళ్ళని చెప్పేసి మనకి చరిత్ర చెప్తాను సార్. అదే విధంగా ఇక్కడ మనకి ఈ యొక్క సొరంగ మార్గాలు ఇక్కడి నుంచి తొండపాడు, అదే విధంగా బళ్ళారి అనేటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా నిమ్మకాయ వేస్తే ఆ నిమ్మకాయ వచ్చేసి పెన్నా రివర్ లో తేలేదని చెప్పేసి నాటి రాజులు నాటి చరిత్ర అనేది మనకి తెలుస్తుంది సార్. సార్, టూరిజం గైడ్ గా ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న కృషి ఏంటి గుత్తి కోటను పరిరక్షించడానికి? ఇక్కడ దీని గురించి మరింత విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ పరంగా లేదా టూరిజం పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ? సార్, ఇక్కడ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక్కడ మనకు కనిపిస్తుందండి, ఇక్కడ టాయిలెట్స్ అనేటువంటిది కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అరేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఫ్యూచర్ లో ఇక్కడ చిన్న పార్క్స్, చిల్డ్రన్స్ పార్క్స్ అయితేనేమి, రోప్వే గతంలో చిరంజీవి గారు కేంద్ర మినిస్టర్ గా పర్యాటక శాఖ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఆయన కొత్తపేట దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి కూడా రోప్వే అనేది కూడా ప్రపోజల్ డిపిఆర్ వెళ్ళాయి. ఇలాంటివి ఈ రోప్వే రావడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ 2 హైవేస్ ఉన్నాయి. ఈ రెండు హైవేస్ వల్ల ఎంతో మంది పర్యాటకులు ఇప్పుడు శుక్ర, శని, ఆదివారాల్లో మంత్రాలయం వెళ్తారండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ కలిగినటువంటి మంత్రాలయానికి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఎంతో టూరిస్ట్ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ గుత్తికోటను డెవలప్ చేసి ఈ పర్యాటకులను కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ శ్రావణ మాసంలో ఈ కసాపురము, మురడి, నేమకల్లు ఈ 3 కూడా టూరిజం ప్యాకేజ్ బేస్ చేసుకొని శుక్రవారం, శనివారం ఈ 2 కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తే మన భారతీయ హిస్టరీ కల్చర్ అనేది, హిందూ కల్చర్ అనేది బాగా ఉంటుందని చెప్పి చెప్తారనమాట. ఒకటే రోజే శనివారం కానీ మంగళవారం కానీ ఈ శ్రావణ మాసంలో హనుమాన్ దర్శన్ కింద ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇలా ఎన్నో టూరిజం ప్యాకేజ్ బేస్ చేసుకొని మనం ఇంకా ఇక అశోక ఇన్స్క్రిప్షన్స్ అయితేనేమి, ఆదోని అయితేనేమి, సో మన దగ్గర ఉన్నటువంటి తాడపత్రి బుగ్గ రామలింగేశ్వర అయితేనేమి, చింతల వెంకటరామ స్వామి దేవాలయం అయితేనేమి, ఆలూరు కోన అయితేనేమి, కొనకొండల జంబూ దీప చక్రం అయితేనేమి, ఇలా ఎన్నో టూరిజం ప్యాకేజెస్ ఉన్నాయండి. ఇక్కడ మనం బేస్ చేసుకొని మనకి ఈవెన్ 50-60 కిలోమీటర్ బిలోనే ఈ ప్యాకేజ్ మనం చేసుకొని మనం డెవలప్ చేస్తే పర్యాటకం అనేది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ గుత్తికోటకు ఈ రోపే కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వచ్చి అరేంజ్ చేసినట్టయితే కంపల్సరీగా భవిష్యత్తులో ఈ గుత్తికోట అనేది ఒక ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది అనేది నేను కోరుకుంటున్నాను సార్. సార్, ఫైనల్ గా చెప్పండి, ఇక్కడ సినిమా డైరెక్టర్లు కూడా చాలా మంది వచ్చారు, హీరోలు, సినిమా డైరెక్టర్లు, అంటే కొన్ని పెద్ద సినిమా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోట మీద చాలా మంచి సినిమా షూటింగ్ చేశారు. ఆ విశేషాలు ఏం చెప్పారు సార్? ఇక్కడ ఫస్ట్ లో మనకి ఈ యొక్క క్షత్రియ అనేటువంటి ఫిలిం అంటే శ్రీకాంత్ హీరోగా ఉన్నటువంటి ఈ క్షత్రియ ఫిలిం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 90% అంతా కూడా ఇక్కడే జరిగింది. అదేవిధంగా రీసెంట్ గా కూడా ఈ యొక్క ఉభయ అంటే తెలుగు మరియు తమిళ భాషల్లో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్రం కూడా రీసెంట్ గా ఇటీవల మనకి ఒక 10-15 రోజుల క్రితం కూడా జరిగింది సార్. అదే విధంగా మనకి ఇక్కడ దర్శకులు వైవే చౌదరి గారు కూడా గతంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేసి ఈ యొక్క పరిసర ప్రాంతాలని షూటింగ్ యొక్క స్పాట్ని అన్నీ కూడా పరిశీలించి ఆయన మళ్ళీ రావడం జరిగింది. అదేవిధంగా రాజ్ తరుణ్ నటుడు ఆయన షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది గుత్తికోటలో. ఇలా ఎన్నో లవర్స్ అనేటువంటి సినిమా కూడా చలనచిత్రం ఇక్కడ జరిగింది సార్. ఇక ఫ్యూచర్లో కూడా మేము ఈ యొక్క గుత్తికోటకు చలనచిత్ర షూటింగ్లకు కూడా మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చాలా అందమైనటువంటి ఈ యొక్క పర్యాటక ప్రాంతం ఇది. దీన్ని కూడా మీరు షూటింగ్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఈ గుత్తికోటను మీరు పబ్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా
ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు, మంచి విషయాలు చెప్పారు గుత్తి కోటకు సంబంధించిన విశేషాలని. తర్వాత ఇక్కడ విజయభాస్కర్ గారు గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు, అధ్యక్షులుగా ఉన్నారు. విజయభాస్కర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. విజయభాస్కర్ చెప్పండి, మీరు నమస్తే, ఎప్పుడు మీరు ఈ గుత్తి కోట పరిరక్షణ సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలా వరకు అనేక ఉద్యమాలు, అంటే గుత్తి కోటను పరిరక్షించాలన్న డిమాండ్తో మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఇంకా ఎవరు చేయలేదు అసలు ఇక్కడ. దీనికోసం ప్రత్యేకంగా మీరు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు, చాలా సంతోషం, అభినందనలు మీకు ముందుగా. దీనికి సంబంధించి మీరు చేసిన పోరాటాలు, ఉద్యమాల నేపథ్యం చెప్పండి సార్. ముందుగా వెన్నెల టీవీ వారికి నమస్కారం పెడుతూ, సార్ అడిగినట్లు గుత్తికోట సంరక్షణ సమితి ఎందుకు ఏర్పడింది, ఎలాంటి ఆశయాల నెరవేర్చాలని ఆకాంక్షతో ఈ యొక్క సమితి పనిచేస్తుంది అనే విషయాలు క్లుప్తంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఇక్కడంతా మేము గుత్తివాసులం అన్నమాట. పూర్వకాలం నుంచి, రాజుల కాలం నుంచి ఇక్కడ ఉండే మా బ్యాక్లో ఉండే వాళ్ళు కూడా మా సంరక్షణ సమితి సభ్యులందరూ కూడా చెప్పండి, పేర్లు కూడా. సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు సుధాకర్ నాయుడు కానీ, అలాగే యువజన సమితి మన అర్షద్ కానీ, కన్వీనర్ హెచ్ఎం జిలాన్ కానీ, వీళ్ళంతా గుత్తివాసులే. పూర్వకాలం నుంచి రాజుల దగ్గర పనిచేసిన వీళ్ళ తాతగారు కానీ, మా తాతలు కానీ ఉన్నాము కాబట్టే గుత్తికోటని మేము సంరక్షణ సమితి అనేది స్థాపించి దీన్ని పరిరక్షించుకోవాలి, అలాగే ఈ కోటకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే విధంగా కృషి చేయాలనే మెయిన్ కాన్సెప్ట్తో మేము సంరక్షణ సమితిని స్థాపించాము. ఈ సందర్భంగా సంరక్షణ సమితి తరఫున కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి అయితేనేమి, చిరంజీవి అయితేనేమి, పురంధరేశ్వర్ అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎవరున్నారో చూసి వాళ్ళని కూడా కలుస్తాము. ఎందుకంటే ఇలాంటి మాన్యుమెంట్స్ దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక పెద్ద కోట అన్నమాట. భారతదేశంలో కనీసము టాప్ 10లో రెండోదో మూడోదో ఉంటుందని కూడా ఈ ఘంటాపదంగా నేను చెప్పగలను. ముఖ్యంగా మా పోరాటం ఏమంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగే విధంగా చేయాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక్కడ ఒక షూటింగ్లు అయితే జరిగితేనేదే ఇక్కడ షూటింగ్లు, సినిమా షూటింగ్లు, మొన్న కూడా రీసెంట్గా గైడ్ చెప్పినట్లు సినిమా షూటింగ్ జరిగినప్పుడు దాదాపు 100 మంది మేము ఆర్టిస్టులను ఇక్కడ పంపించాము. వాళ్ళకి ప్రతిరోజు కొద్దిగా రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలతో సంరక్షణ సమితి ముందుకెళ్తుంటుంది. అలాగే 1,00,000 సంతకాల సేకరణ కూడా మేము చేయడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలాగే ఇంకా షార్ట్ మూవీలు తీసి ఎక్కువగా ఈ యొక్క గుత్తికోటను ప్రమోట్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎన్నో షార్ట్ మూవీలు కూడా తీస్తాము. ఆ ప్రమోషన్లో భాగంగా ఆ షార్ట్ మూవీలు చూస్తూ చాలామంది నాకు ఫోన్లు చేశారు, అన్న మీ కోట బాగుంది, మేము వస్తాము. చాలామంది మా సంరక్షణ సమితి పోరాటంలో అధికారుల పాత్ర కూడా చాలా ఉంది. ప్రతి ఒక్క అధికారి రీసెంట్గా లాస్ట్ 1 year బ్యాక్ ఆర్డీఓ కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ గుంతకల్ ఆర్డీఓగా రవీంద్ర గారు తన బెటాలియన్ మొత్తం డివిజన్ మొత్తము ఎంతోమంది డివిజన్ ఎంఆర్ఓలు మొత్తం స్టాఫ్ 500 మందితో ర్యాలీగా వచ్చి ఒక మంచి అద్భుతమైన ఒక ఈవెంట్ చేశాడు. అది చాలా అద్భుతమని నా లైఫ్లోనే ఒక మంచి అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే ఒక గొప్ప గ్రూప్ 1 అధికారి ఆ గుత్తికోటను ఆస్వాదించి ఈ గుత్తికోటను ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గం పరిధిలో దాన్ని ప్రమోట్ చేస్తే అనంతపురం జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కే తలమానికగా ఉంటుందని చెప్పి ఆ గ్రూప్ 1 ఆలోచనలతో తను చేసిన ఆ యొక్క ఆలోచన చాలా గొప్పదిగా మేము భావిస్తూ అతనికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏమంటే మేము మా పోరాటంలో పోస్ట్ కార్డు ఉద్యమం కూడా జన విజ్ఞాన వేదికతో కలిసి కూడా ప్రైమ్ మినిస్టర్ వరకు, చీఫ్ మినిస్టర్ వరకు పోస్ట్ కార్డు ఉద్యమాలు కూడా మేము గైడు మా మిత్ర బృందము అందరూ చేశాము. ఇంకా పోను ఇంకా ఇప్పుడు కూడా మేము వచ్చే ప్రతి ఒక్క అధికారిని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి మంచి హానర్ ఇవ్వడము, వాళ్ళని గొప్పగా సన్మానించడము చేస్తున్నాము. వాళ్ళు కూడా అసలు రైల్వే అధికారులు అయితే మాకు చాలా గొప్ప పని చేశారు. ఈ గుత్తికోట రైల్వే స్టేషన్ అనేది మా సంరక్షణ సమితి యొక్క కృషి వల్లనే వచ్చిందని ఈ సందర్భంగా ఘంటాపదంగా మేము చెప్పగలము. ఎందుకంటే గుత్తికోట ఉంది, చాలామంది చాలా పేర్లు పెట్టాలనుకున్నారు, కానీ గుత్తికోటనే పేరు పెట్టాలని సంరక్షణ సమితి నిరంతరం పోరాటం చేసి ఒరిజినాలిటీ పోతుంది, లేదంటే ఖచ్చితంగా పోతుంది సార్. అందుకోసము మా సంరక్షణ సమితి మెయిన్ టార్గెట్ లో భాగంగా ఫస్ట్ అచీవ్మెంట్
మేము ఇంతవరకు కూడా మేము చేసిన పోరాటంలో అదే రైల్వే స్టేషన్ మేము చేసిన పోరాటంలో మేము ఇంతవరకు ప్రజల్లో 1% మాత్రమే రీచ్ అయినాం. 1% మాత్రమే రీచ్ అయినాం. ప్రజల్లో 100 మందిలో ఒకరిని మాత్రమే అవేర్నెస్ చేయగల. ఇంకా మేము చాలా చేయాల్సింది సార్. ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్స్, ఎలాంటి సంకేతాలు పంపుతారు? ఎందుకంటే ఈ కోట పరిరక్షణలో భాగంగా ఇంతకుముందు చెప్పారు మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించడం మా ప్రధాన ఉద్దేశం అని. ఇలాంటివి ఇంకా ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? చెప్తాను సార్. ఇక్కడ గైడ్ గారు చెప్పినట్లు మన రోప్ వేగిన వేస్ట్ వేగిన ఇక్కడ చాలామందికి గైడ్లుగా కానీ, అలాగే ఇంకా సెక్యూరిటీగా కానీ, ఆర్కియాలజీ పరంగా కానీ, ఇంకా ఇక్కడ చిరు మన ఏమంటారు చిరు వ్యాపారులకు, ఈ తర్వాత ఆటో యూనియన్ వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు, అలాగే ఇక్కడ నుంచి మనము హంపి, పుట్టపర్తి, గండికోట వెళ్ళడానికి ట్యాక్సీ డ్రైవర్స్ కానీ అలాంటి వాళ్ళందరికీ ఎంతో ఉపయోగాలు కలుగుతాయనే మా మెయిన్ కాన్సెప్ట్ ముందు నుంచి మా గుత్తిలో. ఎందుకంటే ఇక్కడ దేశవ్యాప్తంగా అనంతపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి మనకి వేరే విధంగా సోర్సెస్ లేదు కాబట్టి ఉండే సోర్స్ అంతా గుత్తికోటను మనం అభివృద్ధి చేసుకుంటే మన నిరుద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ సందర్భంగా ఈ యొక్క పోరాటాన్ని మేము సంరక్షణ సమితి తరఫున కంటిన్యూ చేస్తూ ఇంకా ఏమేం చేయాలి అనేది కూడా మేము ప్రణాళిక తయారు చేసుకుంటాం సార్. విజయభాస్కర్ గారు, ముఖ్యంగా మీరు బేసిక్గా ఏం చేస్తారు? మీరు అసలు ఎందుకు ఇన్స్పిరేషన్ వచ్చింది సార్? ఓకే, కొత్తగా మీకు ఎట్లా ఉంది మీ మిత్ర బృందంతో మీ సహాయ సహకారాలు కానీ, తర్వాత ఈ గుత్తి పట్టణ పౌరుల నుంచి కానీ మీకు ఎట్లాంటి సహకారం? సార్ గుత్తి పట్టణ పౌరులు, గుత్తి పట్టణ వ్యాపారస్తులు మేము గత 6 ఏళ్ళుగా క్యాలెండర్ కొట్టిస్తున్నాం సార్. క్యాలెండర్కి ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు. అలాగే ఇంకా గుత్తికోటకి ఏమన్నా కావాలంటే బెంచీలు అవి ఇవి ఇప్పిస్తామంటున్నారు. వాళ్ళు టైం కేటాయించలేకపోయినా దే విల్ హెల్ప్ ఫర్ గుత్తి ఫోర్ట్ సార్. ఇండైరెక్ట్గా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కానీ మనకి ఇక్కడ నాయకుల ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ సరైన లీడరు దీన్ని పట్టుకుంటే కింద ఇక్కడ నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. అప్పుడు ఊరు బాగుపడుతుంది, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ సార్. ఓకే, రైట్. ఇది విజయభాస్కర్ గారు చెప్తున్నది. అట్లాగే పర్యాటక శాఖ గైడ్ రమేష్ గారు చాలా విషయాలు మనకు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఒక రాజకీయ వాతావరణం, అంటే ఇప్పుడు ఒక మంచి ప్రజాప్రతినిధి అనుకుంటే ఖచ్చితంగా ఈ గుత్తికోట ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఖచ్చితంగా ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులు చేతిలో ఖచ్చితంగా దీని అభివృద్ధి ఆధారపడి ఉందని విజయభాస్కర్ చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఇటీవల కూటమి ప్రభుత్వంలో ఎంపికైనటువంటి గుమ్మనూరు జయరాం గారు, స్థానిక ఎమ్మెల్యే, గుంతకల్ ఎమ్మెల్యే, వారు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా వెన్నెల న్యూస్ టీవీ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకుపోయే తర్వాత అట్లాగే జిల్లా పర్యాటక శాఖ అధికారి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా తీసుకుపోయే ప్రయత్నం కూడా చేద్దాం. మేము కూడా మీతో పాటుగా మా వెన్నెల న్యూస్ టీవీ కూడా మీ వెంట ఉంటుంది. తప్పకుండా దీనికి విస్తృత ప్రచారం కల్పించడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుల మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత ఇది. నిజానికి గుత్తికోటను రక్షించుకోవడమే ప్రతి పౌరుని బాధ్యత. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఉండే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ గుత్తికోట గురించి తెలుసుకోని వారు ఇప్పటి విద్యార్థులకు కూడా వ్యాసరచన పోటీల ద్వారా మరెన్నో రకంగా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ తరానికి కూడా తెలియజేయడానికి, భావితరాలకు కూడా తెలియజేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము, అధికారులు కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఈ చారిత్రక ప్రదేశాన్ని, కోటను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారు చెప్తున్నారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, గుత్తికోట.